పెట్రోల్ పైసలు మిగులుతాయని ఛార్జింగ్ బండి కొంటే ఇల్లంతా అగ్గి పెట్టుకున్నట్టే అయింది కదా. ఆగు చూసిండ్రానుల్లా ఛార్జింగ్ బండి వేలి ఇల్లంతా ఎట్లా తగలబడుతున్నదో. బండిని ఛార్జింగ్ పెట్టి ఇంటోళ్ళు పొలం పనికి పోయిండ్రట. మరిగా షార్ట్ సర్క్యూటే అయిందో లేకపోతే ఎట్లనో గాని మొత్తం బండ్లే మంటలు లేచి ఇల్లంతా కాలిపోయింది. గిట్లా జైత్యాల జిల్లా బాలపల్లి ఊళ్ళో జరిగింది ఇది. 1,22,000 పెట్టి తీసుకున్నాము. 1 month అవుతుంది. అయితే ఇక్కడ 30% ఛార్జింగ్ ఉన్నది. ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము. ఇట్లా పక్క పండి పెరట్లకు పోదామని వెళ్ళినాము. వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది. ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక 20 బస్తాలు మక్కలు తెచ్చినాము. ప్లస్ అడుగు మందు ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది. బండి వేలింది, ఇట్లా మొత్తం పేలింది. ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది. పేలి మొత్తం ఇది కాలింది. 103 క్వింటాలు అయినాయి మనవి. వాళ్ళు 1,90,000 ఒక 1000 ఇచ్చారు. 1,91,000. అవి కూడా డబ్బులు అందులోనే పెట్టిన. పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది. అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మొత్తం ఫైర్ అయిపోయినాయి. ఏం లేదు, ఇల్లు దర్వాజా ఇది అని మొత్తం కాలిపోయింది. పాపం గీనడమనే 1,20,000 పెట్టి కొన్నారట గీ బండిని. వడ్ల నమ్మంగా వచ్చిన పైసలను కూడా బండి డిక్కిల్నే పెట్టిండ్రట. అవి సుతం మంటలుగా ఆలిపోయినాయని మస్తు బాధపడుతున్నారు పాపం. గాశారం పాడుగాను. మరి గీళ్లకు ఇంట్లో బీర్వలేదో లేకపోతే పైసలను బీర్వల పెడితే దొంగల భయం అని ఎవ్వరికి అనుమానం రాదని బండి డిక్కిల పెట్టిండ్రో గాని అటు ₹1,00,000 బండి పనికి రాకుంటాయింది. ఇటు వడ్ల పైసలు కూడా పోయినాయి. చూసిండ్రు కదా పబ్లిక్. ఛార్జింగ్ బండ్లతోని ఎసొంటి తిప్పలైతున్నాయో. ఎండాకాలం అంటే ఏదో బ్యాటరీలు గరమై బండ్లు వేలుతున్నాయంటే ఏదో అనుకున్నాం గాని గిట్లా చలికాలంలో కూడా గీ తీరుగా బండ్లు వేలుడేందో కదా. ఛార్జింగ్ బండ్లు ఉన్నోళ్ళు జర పైలముల్లో